ఏమైందమ్మా? నడవడానికి కూడా రావట్లేదు డాక్టర్. Breathe in, breathe out, breathe in, breathe out. ఎవరైనా తోడు తీసుకురావాల్సింది కదా. ఎవరు లేరు డాక్టర్, అందుకే ఒకదాన్నే వచ్చాను. సరే, ఇదిగో ఇక్కడ రాశాను, ఉదయం 1, రాత్రి 1. సరేనా? ట్యాబ్లెట్ తీసుకో, సరేనా? జాగ్రత్త, తగ్గకపోతే మళ్ళీ రా. ప్రాబ్లం ఏంటి? బాగా కడుపు నొప్పి లేస్తుంది, 2 రోజుల నుంచి చేస్తున్నాను. ఏమైనా తీసుకోవడం అనుకున్నామని లేకుండా బాగా మరి ఎప్పుడెప్పుడు వస్తుంది కడుపు నొప్పి? మంచిగా నీరసంగా కూడా ఉంటుంది, ఏం తినలేదు. అయ్యో, ఏం తినకపోతే ఎలా ఉందా? పీల్చుకోమ్మా, వదిలి పీల్చుకో, సరే నేను ట్యాబ్లెట్ రాస్తాను, తప్పనిసరిగా మీరు వాడండి, సరేనా? ఏం కాదులే, టెన్షన్ పడకండి. పొద్దున ఎప్పుడు తిన్నారు? అస్సలు తినలేదా? పాలు తాగిందా? డోక్లో ఏమన్నా వస్తుందమ్మా? సరే, ట్యాబ్లెట్స్ ఇస్తాను, ఖచ్చితంగా రాయండి, మీరు వాడండి. నువ్వు ఇంటి దగ్గర ఉండు, పనికి ఎక్కడికి వెళ్ళకు, తను చూసుకో, 2 రోజులు చూసుకో, సరేనా? ఏం చేస్తుంటారు మీరు? పొలం పని చేస్తుంటారు. మీరమ్మా? ఇది పొద్దున 1, రాత్రి 1, సరేనా? ఇది పరగడుపును పెట్టాలి ఏదైనా తిన్నాక, సరేనా? మర్చిపోకండి, గుర్తు చేసుకున్నామా? జాగ్రత్తగా. మరి పోదామా దాకనగా ఫోన్ చేస్తే వస్తాడో రాడా? ఒక నిమిషం మీరు ఓపిక పట్టుకు కొంచెం. హలో, నమస్తే డాక్టర్ సార్. అదే నిన్న వచ్చినాం కదా, మా భార్యకి కడుపు నొప్పి అని. ఏమో డాక్టర్ సార్, తక్కువ కాదు, చాలా ఎక్కువ అవుతుందంట, తట్టుకోలేకపోతుంది. దాకుని తీసుకొద్దామంటే ఆమె నడిచే పొజిషన్ కూడా లేదు ఇప్పుడు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి పోరా, మస్తు తడపడానికి డాక్టర్ సార్, ఆమె వల్ల అవ్వట్లేదు. పెద్ద హాస్పిటల్కి ఫస్ట్ మీరు ఒకసారి వచ్చి చూడండి, తర్వాత తీసుకెళ్తుంది. తను తట్టుకోలేకపోతుంది. సరే సరే
నేను కొంచెం ఓపిక పట్టుకో. నా వల్ల కొంచెం కావట్లేదండి. ఏదో అయిపోతుంది. కొంచెం వస్తుందంట, ఆయన డాక్టర్ వస్తుందంట. కొంచెం ఓపిక పట్టుకో ప్లీజ్. తొందరగా రమ్మని చెప్పు. వస్తున్నదంట. చాలా విపరీతంగా వస్తుందంట. ఎంతసేపటి నుంచి? పొద్దున్న నుంచి చాయ్ చిన్న చాయ్ తాగుతామని అసలు తలపడాల్సిన ఆగట్లే, కడుపులో నాన్ స్టాప్ అవుతుంది. గోళీ వేసుకుంటే కూడా తగ్గట్లే అంట. నిన్న మీరు ఇచ్చిన గోళీ వేసుకుంటే కూడా తగ్గట్లేదు. సరే, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, నేను ట్రీట్మెంట్ చేస్తాను. జాగ్రత్త అండి. ఇంకా ఎంతసేపు నుంచి అమ్మ అవుతుంది? ఒక్క నిమిషం, ఏం కాదులే, తగ్గిపోతుంది. ఒక్క నిమిషం. బాబు నొప్పి డాక్టర్. ఊపిరి తీసుకో, ఊపిరి వదలండి. ఏం కాలేదు, అంత నార్మల్గా ఉంది కదా? అంత నార్మల్గానే ఉందా? నార్మల్గానే ఉంది. అనవసరంగా మీ హస్బెండ్ టెన్షన్ అయిపోయాడు కదా. సరే, నేను వెళ్తాను. డాక్టర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా, ఏం కావాలి? ఏదైనా ప్రాబ్లమా? నిన్న మీ క్లినిక్ వచ్చాను కదా, అప్పుడు నిజంగానే నాకు బాగా నొప్పిగా ఉంది. మీరు ట్రీట్మెంట్ చేశాక తగ్గిపోయింది. కానీ మిమ్మల్ని నేను చూసినప్పటి నుంచి నా మనసులో లేదు. ఏమవుతుంది? కూర్చోండి. చాలా పెద్ద ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, చిన్న డోస్ ఇచ్చాను, తగ్గిపోతుంది. ఏమైనా ప్రాబ్లం అయితే మరి పిల్లండి. సరే సార్. ఓకేమ్మా, జాగ్రత్త. ఎట్లంది ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. తక్కువ ఉంది కదా? ఇప్పుడు తక్కువ ఉందండి. ఉంటుంటే సడన్గా నొప్పి వస్తుంది. ఏం కాదులే, ఏమన్నా అయితే మళ్ళీ ఫోన్ చేయమని చెప్పింది డాక్టర్. వస్తాను. మళ్ళీ డాక్టర్ వస్తాడా? వస్తాడు. నువ్వు కొంచెం మంచిగా ఉండే బాబు, నేను చూస్తే నాకు భయం అవుతుంది. సరే అండి, డాక్టర్ చెయ్యి మంచిది, ఆయన చెయ్యి పడితే చాలు నొప్పి తగ్గిపోతుంది. సరేలే, మరి ఇంత కష్టమైన సరే ఆయన పిలుస్తాను. ఏమితావా? ఏమవుతుంది ఇప్పుడు? సరే అయితే రెస్ట్ తీసుకుంటానని. సరే. ఈ డాక్టర్ మంచిగా ఉంటే రావట్లేదే. మళ్ళీ నేను డ్రామా మొదలు పెట్టాల్సిందే. అలా అయితేనే ఇంటికి వస్తాడు. అబ్బా, ఏమండి 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 మళ్ళీ ఏమైంది? బాగా కడుపులో నొప్పిగా ఉందండి. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా? బాగానే ఉందండి, నేను చెప్పాను కదా సడన్ గా వస్తుందని. మళ్ళీ గోళీ వేసుకుంటుందేవా? గోళీ వేసినప్పుడే తగ్గుతుంది. సరే పద, దవాఖాన పోదాంపా. నాకు వచ్చి ఓపిక లేదండి, డాక్టర్ని పిలిపియండి. ఊరికే పిలిస్తే బాగోదే. ఏం కాదండి, ఎమర్జెన్సీ అని చెప్పండి ప్లీజ్. నేను భరించలేకున్నా. హలో డాక్టర్ గారు, నమస్తే సార్. మళ్ళీ అట్లనే పెయిన్ వస్తుంది సార్, మళ్ళీ అట్లనే చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ నలుగురు రక్తం కూర్చుండిపోయిన అంటే లేవనికి కూడా వస్తలేదండి. ఈ ఒక్కసారికి వచ్చేవండి సార్ ప్లీజ్. కొంచెం ఓర్చుకోవే, నేను తీసుకొస్తాను. తొందరగా వెళ్ళండి. ఈరోజైతే డాక్టర్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలి. మంచిగా చెప్తే వినట్లేదే. ఇలాంటి డ్రామాలు చేస్తే కానీ లొంగరు.
డాక్టర్ గారు తక్కువైందా నొప్పి? డాక్టర్ గారు నొప్పి తగ్గిందా ఇప్పుడు? తగ్గుతుందయ్యా ఒక్క 5 minutesలో. అయిపోయిందయ్యా. మీ ఆవిడకి ఉన్న నొప్పి అంతా తగ్గించేశాను, మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇంకెప్పుడు ఆ నొప్పి రాదు. గోళీలు అవన్నీ ఇచ్చేసిన? అన్నీ ఇచ్చాను, ఇంకెప్పుడు నొప్పి రాదు. సరేనా? సరే డాక్టర్ గారు, థ్యాంక్స్ అండి. సరే, ఇంక వేరే ఏదైనా నొప్పి వస్తే నన్ను పిలువు, నేను వస్తాను. సరే. సరేనా? గుడ్ లక్. ఇప్పుడు ఎట్లుంది? తక్కువ ఉందా? ఇప్పుడు తగ్గిపోయిందండి. నేను చెప్పాను కదా, ఆ డాక్టర్ చేపడితేనే నొప్పి తగ్గిపోతుంది. ఆయన చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు మందులు అన్ని ఇచ్చిందా మొత్తం? కావాల్సిన మందులన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి నీకు ఇబ్బంది కాదుగా? ఏం లేదండి. సరే, ఆయన ఇచ్చిన మందులు వేసుకొని నిజంగా డాక్టర్ దేవుడు నీకు మంచి చేసేసాడు. సరే అయితే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. సరేనా? సరే.